దాహం దేవాలయం. చాలా కాలం క్రితం మద్రాసులోని పరంగిమలై అంటే సెయింట్ థామస్ మౌంట్ నందీశ్వరుణ్ణి దర్శించడానికి వెళ్తున్నారు. దారిలో త్రిశూలనాథర్ మరియు త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారు ఎప్పుడు కాలినడకనే తిరుగుతారు కాబట్టి ఒక అత్తి అంటే అంజూర చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. హఠాత్తుగా వారికి దాహం వేయడంతో మంచినీళ్ల కోసమై శిష్యులను పిలిచారు. కానీ వారు స్వామివారికి కొద్ది దూరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వల్ల వారికి వినపడలేదు. అప్పుడే ఒక చిన్నపిల్ల ఒక చెంబులో మంచినీళ్లు తీసుకుని వచ్చి స్వామివారికి ఇచ్చింది. స్వామివారు ఆ నీటితో దాహార్తి తీసుకుని ఆ చెంబును తిరిగి ఇవ్వాలని చూడగా ఆ పిల్ల ఎక్కడా కనపడలేదు. అంతా వెతికారు స్వామివారు. అక్కడున్న వారందరినీ అడిగారు, కానీ ఎవరూ తెలియదు అన్నారు. కొద్దిసేపు స్వామివారు ధ్యానంలో కూర్చుని ఆ వచ్చిన చిన్నపిల్ల అమ్మవారే అని తెలుసుకున్నారు. ఆ ఊరి వారిని అక్కడున్న ప్రజలను పిలిచి తాము కూర్చున్న స్థలంలో తవ్వమన్నారు. వారు ఆ స్థలాన్ని త్రవ్వగా బాలాంబిక మరియు చండికేశ్వరి అమ్మవారి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని అక్కడ ప్రతిష్ఠించమని చెప్పారు పరమాచార్య స్వామి వారు. అదే ఇప్పుడు చెన్నై నంగనల్లూరులోని పళవంతగల్ నెహ్రూ నగర్లో ఉన్న ప్రస్తుత ఆలయం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.